Hello Andy, welcome to my show. Your attention please, a VIP's journey with me, Suma Amujuri. ఈ రోజు మనతో ఉన్న ఒక విఐపి ఎవరంటే ఆమెను చూస్తే తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉంటే చాలండి అనిపిస్తుంది. ఒక సూపర్ హిట్ యూట్యూబ్ ఛానల్ ఉన్న యూట్యూబర్ మధుమిత గారు. హలో మధుమిత గారు. How are you? థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. It's my pleasure. I'm humble actually గా. అంటే ఇది ఇంటర్వ్యూ కాదు, ఇట్స్ లైక్ నేను మీ మీద ఒక బయోగ్రఫీ రాస్తే Okay. ఎలా ఉంటుంది, అండ్ అందుకే నేను ఇంత పెద్ద బుక్ తెచ్చుకున్నాను. సో ద ఫస్ట్ సెగ్మెంట్ ఈజ్ మీ బాల్యం. మీరు యాక్ట్రెస్ అవ్వకముందు యూ కమ్ ఫ్రమ్ ఏ తెలుగు ఫ్యామిలీ, మాదంతా ఒక యూనో ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మీ పేరెంట్స్ గురించి కొంచెం మాకు చెప్తారా? పేరెంట్స్ గురించి అంటే అమ్మ నాకు తన గురించి చెప్పాలంటే షీఈ్ ఎ వారియర్ అని చెప్పాలి, ఒక యోధురాలు అని చెప్పాలి. ఎందుకంటే తను షీ హాస్ సీన్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. అండ్ లైఫ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం మన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటాం, ఒక్కొక్కసారి మన పెద్దవాళ్ళని మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. సో అలాగా అమ్మని చూసి నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఈజ్ మై మదర్. అండ్ నాన్న గురించి చెప్పాలంటే ఇట్ వాజ్ లైక్ ఐఎమ్ మోర్ అటాచ్డ్ టు మై మదర్ దాన్ ఫాదర్ అని చెప్పాలి. సో బట్ సమ్హౌ ఐ మిస్డ్ నా చైల్డ్హుడ్ అంతా. ఐ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్. సెంట్ ఆన్స్లో ఎల్కేజీ చదివాను. నాకు మన విజయనగర్ కాలనీ సెంట్ ఆన్స్లో ఎల్కేజీ ఏమో. సో ఆ సెంట్ ఆన్స్లో నాకు గుర్తుంది ఏంటంటే అక్కడ ఒక చిన్న క్యాంటీన్, మన క్లాస్ రూమ్స్ నుంచి స్టెప్స్ దిగుతుంటే పక్కన చాక్లెట్స్ అన్నీ అమ్మేది ఉంటుంది కదా, అదొక్కటే గుర్తుంది నాకు. స్కూల్ గుర్తులేదు, టీచర్స్ గుర్తులేరు, ఇంకేం గుర్తులేరు. అక్కడ ఒక వైట్ మింట్ చాక్లెట్స్ ఏవో ఉండేవి. గెస్ ఐ యూస్ టు ఈట్ దెమ్ ఎ లాట్. సో అందుకే నాకు ఆ ప్లేస్, ఆ స్టేర్ కేస్ అండ్ ఆ చిన్న క్యాంటీన్ లాంటి ఆ ప్లేస్ ఒక్కటే గుర్తుంది ఫ్రమ్ దట్ స్కూల్. అండ్ ఆఫ్టర్ దాట్ ఫర్ సమ్ రీజన్స్ అమ్మ వాళ్ళు షిఫ్టెడ్ టు గ్రాండ్ మామ్స్ ప్లేస్ అనమాట. నా స్కూలింగ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది ఫర్ 2-3 years. దాని తర్వాత ఫ్రమ్ మై 6th class ఐ వాజ్ ఇన్ హాస్టల్ కంప్లీట్గా 6th to 10th. జవహర్ నవోదయ విద్యాలయ, మస్ట్ హ్యావ్ హర్డ్. సో దానికి ఎంట్రన్స్ ఉంటుంది. ఐ వాజ్ టాపర్ ఆఫ్ మై డిస్ట్రిక్ట్. యాక్చువల్గా దానిలో ఎంట్రన్స్ రావడానికి చాలా మంది రాస్తూ ఉంటారు. అండ్ సమ్హౌ ఐ ఆల్వేస్ థింక్ దట్ ఒక చిన్న లక్ ఫ్యాక్టర్ ఇట్లా ఎక్కువ వేసాడు దేవుడు నాకు అని. ఎందుకంటే మా రిలేటివ్స్లో, మా కజిన్స్లో చాలామంది ట్రై చేశారు ఎంట్రన్స్. అంటే వాళ్ళు ఏంటి, అది 5thలోనే రాయాలి. సో 5th డబుల్ టైమ్స్ చదివి కూడా ఆ ఎంట్రన్స్ కోసం ట్రై చేశారు. బట్ నన్ ఆఫ్ దెమ్ గాట్ ఇట్. నాకు వచ్చింది అది. అండ్ ఐ వాజ్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఐ వాజ్ నాట్ లైక్ వాళ్ళకంటే బ్రిలియంట్ స్టూడెంట్ అలాగేం లేదు. ఐ వాజ్ లైక్ మేబీ ఐ వాజ్ ప్లేఫుల్, cheerful అండ్ స్టడీస్ని కూడా ఐ యూస్ టు టేక్ ఇట్ ఈజీ, నాట్ లైక్ ఎ స్ట్రెస్ అండ్ కంపల్సరీ ఏదో దీంట్లో చేయాలి అని కాకుండా. సో మై స్కూలింగ్ ఫ్రమ్ 6th to 10th ఐ వాజ్ ఇన్ హాస్టల్. అండ్ హాస్టల్ లైఫ్ టీచెస్ యూ అ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు పేరెంట్స్ గురించి అడిగారు కాబట్టి ఐ వాంట్ టు స్ట్రెస్ వన్ థింగ్ హియర్. యూజువల్లీ హాస్టల్కి వెళ్ళగానే పిల్లలు బాగా ఎడ్ చేసి హోమ్ సిక్ అయిపోతుంది. ఐ వాజ్ లైక్ అమ్మ వల్ల వచ్చారా, ఓకే హాయ్ బాయ్. ఐ వాజ్ నాట్ బాదర్డ్. వాళ్ళు అంటే మీరు ఇంత అటాచ్డ్ ఉన్నారు కదా, ఐ మీన్ మీరు ఎప్పుడు హోమ్ సిక్ అది ఫీల్ అవ్వలేదు? అస్సలు లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు అనుకుంటే కూడా వై వాజ్ ఐ లైక్ దట్ నాకు తెలీదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద చైల్డ్హుడ్ నేను మెమరీస్ చెప్పాలంటే ఐ రిమెంబర్ ఓన్లీ సర్టెన్ థింగ్స్. ఇప్పుడు మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలిసారనమాట. జవహర్ నవోదయ విద్యాలయ, కృష్ణాపురం, నెల్లూరు డిస్ట్రిక్ట్ బ్రాంచ్, అది కడప దగ్గరలో ఉంటుంది. సో ఆ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలిసినప్పుడు దే కీప్ షేరింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, మన క్లాసే కదా నేను. because I was into sports and studies in sports most of the time అలా అయిపోయేది. అండ్ మా టీచర్స్ నన్ను తీసుకెళ్ళి కల్చరల్స్లో ఎక్కువ వేశారనమాట. సో ఐ వాజ్ యాక్టివ్
అండ్ నాకు అనవసరం అయినా నేను పట్టించుకునేదాన్ని కాదనుకుంటా, అసలు ఏం ఆ మెమరీస్ లేవు. సో ఐ వాజ్ లైక్ వెరీ యాక్టివ్, వెరీ ప్యాంపర్డ్ kid even for my parents and for my teachers from hostel కానివ్వండి, నేను దానికి ముందు చదివిన స్కూల్స్ కానివ్వండి, everyone used to pamper me a lot. సో హాస్టల్ కొన్ని థింగ్స్ మనకి నేర్పిస్తుంది. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ మీకు హాస్టల్ మీకు బీయింగ్ నేర్పించింది? ఇండిపెండెంట్. సపోజ్ అప్పటి వరకు మనం ఇంట్లో అమ్మ అన్ని ఏం కావాలన్నా, నీళ్ళు కావాలన్నా అమ్మనే ఇవ్వాలి, లేకపోతే మన సిబ్లింగ్స్ ఉంటారు హూ టేక్స్ కేర్ ఆఫ్. స్పెషలీ మా ఇంట్లో అక్క ఉంటుంది, షీ ఆల్వేస్ యూస్ టు హెల్ప్ మామ్. సో నా బాండింగ్ విత్ మై పేరెంట్స్, అమ్మ నాన్నతో బాండింగ్ ఎలా ఉంటుందో నా సిబ్లింగ్స్తో అంత ఈక్వల్లీ అఫెక్షనేట్ బాండింగ్ ఫర్ మీ. సో అక్కడ నుంచి నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, ఐ నెవర్ అరే సడన్గా నేను ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళాను అన్న ఫీలింగ్ నాకు రాలేదు. ఐ డోంట్ నో అసలు అది ఎలా జరిగిందని కూడా ఐ కాంట్ డిస్క్రైబ్ వై ఇట్ డిడ్ంట్ అక్కర్ టు మీ అనేది. బట్ ఐ వాజ్ హ్యాపీలీ లివింగ్ ఇన్ ద హాస్టల్. అండ్ వన్ థింగ్ ఈజ్ లైక్ మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన జడలు మనమే వేసుకోవాలి, మన బెడ్స్ మనమే చేసుకోవాలి. సో రైట్ ఫ్రమ్ గెటింగ్ రెడీ టు ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. సో దట్ మేక్స్ యూ మోర్ ఇండిపెండెంట్. సో మీకు హాస్టల్లో మీకంటూ ఒక గ్యాంగ్ అలా ఏమైనా ఉండేదా స్కూల్? ఉండేది. ఫస్ట్లో చిన్నప్పుడు, అంటే చాలా చిన్నప్పుడు 6th to 8th పెద్ద గ్యాంగ్స్ అట్లా ఏం లేవు. 8th to 10th మమ్మల్ని త్రిదేవ్ గ్యాంగ్ అనేవాళ్ళు. నా బర్త్ నేమ్ వచ్చి స్వప్న. సో బిందు, స్వప్న, శ్రీలత, మేము ముగ్గురం ఫ్రెండ్స్, థిక్కెస్ట్ ఫ్రెండ్స్. అండ్ మా ముగ్గురిని త్రిదేవ్ గ్యాంగ్ అనేవాళ్ళు అనమాట. అండ్ ఆల్సో ఎప్పుడైనా అలా ఒక బెస్ట్ ఫ్రెండ్ గ్రూప్ ఉంటే 3 people క్లాసెస్ చెప్పినప్పుడు కూడా మీరు ముగ్గురు కలిసి కూర్చోవద్దు అసలు, సెపరేట్గా అలా ఎప్పుడన్నా కూర్చోబెట్టడం? లేదు, అలా జరగలేదు. బికాజ్ యాజ్ ఐమ్ టెల్లింగ్ యూ, వీ వర్ స్టూడియస్. We were not the gang which troubles or class జరుగుతుంటే కూడా అల్లరి చేసే గ్యాంగ్ కాదు. సో అలా జరగలేదు. అంటే ఒక స్పోర్ట్ నేను స్కూల్లో నేర్చుకున్నాను, నేను ఇది ప్రొఫెషనల్గా కూడా పర్సీవ్ చేయొచ్చు అనే స్పోర్ట్ ఏదైనా ఉందా మీకు స్కూల్లో? యాక్చువల్గా చేసి ఉండొచ్చు, బికాజ్ ఐ వెంట్ టిల్ నేషనల్ లెవెల్ ఇన్ హై జంప్ అనమాట. సో నేను మా అక్క పెళ్ళి కూడా అటెండ్ అవ్వలేదు ఫర్ దాట్ రీజన్. బికాజ్ వీ వర్ హ్యావింగ్, మాకు ఇంటర్ కాలేజ్, ఇంటర్ స్కూల్స్, ఇంట్రా స్కూల్స్ 2 స్పోర్ట్స్ మీట్స్ ఉంటాయి. సో ఇంటర్ స్కూల్స్ అండ్ ఈ స్పోర్ట్స్ మీట్ జరిగేటప్పుడు ఇట్స్ లైక్ మన డిఫరెంట్ స్టేట్స్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ అ జవహర్ నవోదయ విద్యాలయ. సో మాకు బయట స్కూల్స్తో కాంపిటీషన్ ఉండదు. విత్ ఇన్ దీస్ జవహర్ నవోదయ విద్యాలయాస్ ఇట్ సెల్ఫ్ దేర్ విల్ బీ కండక్టింగ్ స్పోర్ట్స్ మీట్స్ అనమాట. ఆ స్పోర్ట్స్ మీట్స్లో ఐ వెంట్ టిల్ నేషనల్స్ ఇన్ హై జంప్. సో యా చేసి ఉండొచ్చు. బట్ సమ్హౌ స్పెషల్లీ మన కల్చర్లో పేరెంట్స్ ఎట్లా మనల్ని స్పోర్ట్స్ అంటే ఇట్స్ నాట్ వెరీ ఎంకరేజింగ్. ఇప్పుడు ద థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. బట్ అప్పుడు ఏంటంటే చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని 10th తర్వాత అసలు స్పోర్ట్స్ సైడ్ వెళ్ళనివ్వలేదు. అండ్ ఆల్సో అగైన్ బర్త్డేస్ ఆర్ వెరీ మెమరబుల్ కదా. మీరు హాస్టల్లో ఎలా జరుపుకునేవారు? ఎనీ స్వీటెస్ట్ మెమరీ? ఐ డోంట్ థింక్ వీ సెలబ్రేటెడ్ ఎనీ వన్స్ బర్త్డే ఇన్ ద హాస్టల్. అవునా? అస్సలు లేదు. అంటే అక్కడ అందరు ఇప్పుడు టీచర్స్కి నేను నచ్చుతాను అంటే దే యూస్ టు ప్యాంపో అండ్ నాకు ఇంటికి పిలిచి ఫుడ్ పెట్టడం, బికాజ్ టీచర్స్ కూడా అక్కడే ఉంటారనమాట. సో మా బాటనీ టీచ్ చేసే మ్యామ్ అయితే కల్చరల్స్ ఏమన్నా జరిగితే ఐ యూస్ టు టేక్ హర్ శారీస్, తన శారీస్ తీసుకొని కట్టుకునేదాన్ని. అండ్ మా ఆర్ట్ సార్ దామోదర్ సార్ అని ఉంటారు, వాళ్ళ డాటర్, ఇంకా ఆర్ట్ సార్ వాళ్ళ డాటర్, షీ ఈజ్ స్టిల్ ఇన్ టచ్ విత్ మీ. అంటే రీసెంట్గా షీ గాట్ బ్యాక్ ఇన్ టచ్. నేను స్పెషల్లీ ఆఫ్టర్ ఇన్స్టా, ఎఫ్బి అండ్ యూట్యూబ్, ఇట్స్ మోర్ ఈజియర్ టు గెట్ బ్యాక్ టు పీపుల్ వీ నో. సో సర్ ఈజ్ నో మోర్. అది కొంచెం బాధేసింది తను చెప్పినప్పుడు. బట్ వెరీ హ్యాపీ టు సీ హర్. తనని చూసి సార్ని చూసినట్టే అనిపించింది నాకు. స్పెషల్లీ ఆ సార్ ఎందుకు బాగా గుర్తు అంటే, ఆయన సారు మ్యామ్ వాళ్ళ వైఫ్ దే యూస్ టు ట్రీట్ మీ యాజ్ డాటర్. సో అండ్ వాళ్ళ డాటర్ నాకు చెప్పింది ఏంటంటే, తనకు కూడా తను నా పెద్ద డాటర్ అని చెప్పేవాళ్ళంట. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీస్ టు సే నా పెద్ద కూతురు తను అనేసి. సో ఇట్ వాజ్ వెరీ టచింగ్. సో అలాగా ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు మై టీచర్స్ అండ్ ఎవ్రీవన్. యా మ్యామ్. సో ఇప్పుడు మీరు హాస్టల్ కదా, హాస్టల్లో మూవీస్ అలా ఉండదు. బట్ వాట్ ఈజ్ యువర్, అంటే ఒక మెమరీ ఏంటి? మీరు ఎప్పుడైనా హాస్టల్ నుంచి మూవీ చూద్దాం అనుకుని అలా ఏమన్నా మెమరీ ఉందా? లేదు యాక్చువల్గా. అంటే
మా హాస్టల్ ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ ఇన్ ద సిటీ, ఒక అడవిలో ఉట్టి హాస్టలే ఉంటాయి, ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, గోడ దూకి పారిపోయి వెళ్ళి సినిమాలు చూడడం అలాంటివన్నీ లేవు, బికాజ్ దెర్ ఈస్ నో సిటీ. గోడ దూకితే అడవి. సో అక్కడ ఇంకేం ఉండదు, మా హాస్టల్ ఉంటుంది కడప బార్డర్లో, ప్రొద్దుటూరు కడప సైడ్ అనమాట. సో అది కూడా అంటే అడవిలో ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే ఎలా ఉంటుంది, రియల్లీ బిగ్ బిల్డింగ్స్, అక్కడ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు. మాకి ఇయర్లీ ఏదో పిక్చర్స్ వేసేవాళ్ళు ఇలాగా యానిమల్ బేస్డ్ పిక్చర్స్, అది కూడా ఎడ్యుకేటివ్ బేస్డ్ పిక్చర్స్, బట్ నాకు గుర్తులేదు అసలు ఏం చూశాను అవన్నీ అసలు గుర్తులేదు. ఓన్లీ మా హాస్టల్ కాంపౌండ్ దాటితే ఒక క్యాంటీన్ ఉంటుంది, అంటే విజిటింగ్ కోసం పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళకి ఫుడ్ ఏదైనా కావాలంటే కొనుక్కోవడానికి తప్పితే అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ అరౌండ్ ద హాస్టల్. ఇప్పుడు మీరు హాస్టల్ నుంచి బయటకు వచ్చేసిన, ఐ మీన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, సో అప్పుడైనా ఎప్పుడైనా మీరు కాలేజ్ బంక్ కొట్టి మూవీకి వెళ్ళిన మెమరీ ఉందా? యా, ప్రేమదేశం వాజ్ అవర్ ఫస్ట్ ఫిలిం. అలా బంక్ కొట్టి అంటే అప్పటి వరకు అసలు I was independent, but at the same time in my upbringing itself నాకు ఏం చెప్పాలి, వెరీ ట్రెడిషనల్, వెరీ రిజర్వ్డ్, వెరీ స్కేర్డ్ టు గో వితౌట్ పేరెంట్స్కి చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్ళడం అవన్నీ అసలు అలవాటు లేదనమాట. అండ్ స్పెషల్లీ డ్యూరింగ్ మై ఇంటర్ నేను అన్నయ్య ఉండేవాళ్ళం. అన్నయ్య ఈజ్ వన్ స్ట్రిక్ట్ మాస్టర్. అసలు అట్లా వెళ్ళడం అనేదే ఇంపాసిబుల్. బట్ ఒక్కసారి మళ్ళీ ఇంటర్కి ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ గ్యాంగ్ నేను కలిసి ప్రేమదేశం వాజ్ అవర్ ఫస్ట్ ఫిలిం. అప్పుడు దిల్షుక్ నగర్లో ఉండేవాళ్ళం హైదరాబాద్లో. సో అక్కడ గంగా థియేటర్ ఉంటుంది కదా, అందులో చూసాం. ఓకే, సో అదేమన్నా ప్లాన్ చేశారా, ఓకే ఇలా వస్తాం ఇలా వెళ్తాం, ఎందుకంటే ఇంట్లో దొరికిపోతే మాత్రం పడతాయి, సో అలా ఏమన్నా? లేదు, అంటే ఇట్ వాస్ జస్ట్ మన క్లాసెస్ ఎగ్గొట్టి మూవీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. అప్పట్లో ఫ్రెండ్స్ నెవర్ యూస్ టు హ్యాంగ్ అవుట్ కదా, మనం ఇప్పుడంటే బయట ఈవినింగ్ జనరల్గా కూడా కలుస్తున్నాం ఫ్రెండ్స్, బట్ అప్పుడు క్లాస్ అయిపోయాక స్కూల్ అయిపోయాక ఊరికే కొంచెంసేపు ఆడుకోవడానికి కలవడం తప్పితే ఇట్ వాస్ నాట్ లైక్ కంప్లీట్లీ అవుటింగ్. స్పెషల్లీ నా లైఫ్లో అలా లేదు. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం కాబట్టి అలా ఇబ్బంది పడేలాగా ఏం అవ్వలేదు. మీరు చాలా ఇంటర్లో కూడా చాలా స్టూడియోస్, అంటే ఏదైనా మిస్ అవ్వకుండా అటెండ్ అయిన క్లాస్ అలా ఏమైనా ఉందా మీకు? యాక్చువల్గా కంపేర్డ్ టు మై స్కూలింగ్, అంటే 6th to 10th స్కూలింగ్ కంటే ఇంటర్లో ఐ బికేమ్ మోర్ బెటర్ యాజ్ ఎ స్టూడెంట్. అప్పటి వరకు 10th వరకు కొంచెం ప్లేఫుల్ ఉండేదాన్ని. యాజ్ ఎ టోల్డ్ హాస్టల్ కల్చరల్స్ ఉండేవి. కల్చరల్స్ ఐ షుడ్ థ్యాంక్ మై టీచర్స్ బికాస్ దట్, అంటే ఆఫ్టర్ బికమింగ్ అన్ యాక్ట్రెస్ అది నాకు చాలా హెల్ప్ అయింది. మా చిన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ ద మెమరీ, ఈ క్రాఫ్ట్స్ నేర్పిస్తారు కదా, అల్లికలు, కుట్లు, అండ్ సో అవి నేర్పించే సార్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. అండ్ మా మ్యూజిక్ మ్యామ్ ఉండేవాళ్ళు అనమాట. ఆ మ్యూజిక్ మ్యామ్ డాటరే నా క్లోజెస్ట్ ఫ్రెండ్, మా త్రిదేవ్ గ్యాంగ్లో ఒక అమ్మాయి అనమాట. సో ఆ మ్యామ్ వచ్చేసి షీ యూస్ టు పుట్ మీ ఇన్ టు ఎవ్రీథింగ్. సపోజ్ ఇప్పుడు ఒక కలెక్టర్ స్కూల్కి విజిట్ చేస్తున్నారంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే ఉండేది. దో ఐ వాజ్ నాట్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ ఇన్ ఎనీథింగ్, మా యాన్యువల్ డే అంటే నా చేత పర్ఫామ్ చేయించేవాళ్ళు. సో దట్ హెల్ప్ మీ, అంటే స్టేజ్ ఫియర్ లేకుండా కాన్ఫిడెంట్గా అనేది చిన్నప్పటి నుంచే అలవాటు అయిపోయింది. సో ఒక్కసారి ముద్దుగారే యశోద పర్ఫామ్ చేస్తే, ఇందాక సార్ చెప్పాను కదా, ఏంటి నీకు నిజంగా కృష్ణుడు కనిపించాడా అని అడిగారు. సంబడి సేయింగ్ నీకు నిజంగా కృష్ణుడు కనిపించాడా అంటే మేబీ అంత వాళ్ళకి ఇంప్రెస్ అయిందేమో అనేసి. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ ఇంటర్కి వచ్చేసరికి అలా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి అట్లా లేదు, బట్ ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్. సో మా ఎకనామిక్స్ సార్ ఉండేవాళ్ళు, ఆయన నాకు ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఎకనామిక్స్ అనమాట. అంటే ఫస్ట్ డే ఇంటర్ ఫస్ట్. నాకు ఎందుకు అంత గుర్తుందంటే ఆఫ్టర్ 10th మనకి ఇంటర్ అక్కడ ఉన్నా కానీ పేరెంట్స్ వర్ నాట్ విల్లింగ్ టు, ఇంకా పెద్ద పిల్లలు అయిపోయారు హాస్టల్ వద్దు అనేసి తీసుకొచ్చేసారనమాట. సో ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్లో సార్ ఒక క్వశ్చన్ అడిగారు, మార్కెటింగ్ మీదో డిమాండ్ సప్లై మీదో ఏదో అడిగారు. సో ఐ వాజ్ లైక్ ఫస్ట్ స్టూడెంట్ టు రేజ్ మై హ్యాండ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనమాట. సో ఫ్రమ్ దెన్ హీ గాట్ అ వెరీ గుడ్ ఇంప్రెషన్ దట్ షీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్, అంటే తను కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తుందని. సో దట్ మన టీచర్స్తో ఎప్పుడు ఆ వైబ్ అనేది
it's a very good thing to have, when especially when you're a good student. So I used to love studies. I became more better towards degree, inter degree లో ఇంకా బెటర్ అయ్యాను యాజ్ ఎ స్టూడెంట్. ఎవరైనా అయితే స్కూల్ వరకు బాగా చదువుతారు, ఆఫ్టర్ దాట్ దిల్ బి లైక్ ఓకే లైక్ లేదు, ఐ బికేమ్ స్టూడియస్ బికాజ్ మై పేరెంట్స్ వాంటెడ్ మీ టు బికమ్ చార్టెడ్ అకౌంటెంట్. సో అంటే కొన్ని సబ్జెక్ట్స్ చూస్తే ఇంగ్లీష్ బాగా వస్తే ఇంగ్లీష్ టీచర్ అవ్వచ్చు, లేదంటే న్యూస్ రీడర్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ అనుకుంటాం కదా మ్యామ్. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ డ్రీమ్? ఐ వాంటెడ్ టు టేక్ పార్ట్ ఇన్ కల్చరల్స్. నేను ఇంటర్కి వచ్చేసాక మా అన్నయ్య వాజ్ నాట్ అలోయింగ్ మీ టు, అసలు కల్చరల్స్ అంటే డాన్స్ నేర్చుకొని ఏం చేస్తావు అని వద్దు అని చెప్తుండేవాళ్ళు అనమాట. సో సమ్వేర్ నాకు ఆ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని ఉండింది. సమ్వేర్ ఐ మిస్ దట్. నేను నేర్చుకోలేదు. అండ్ బట్ ప్రొఫెషనల్లీ మన స్కూల్ నుంచి డాన్సింగ్ అంటే ఒక ఫార్మ్ ఆఫ్ డాన్సెస్ అలవాటు అయిపోయింది కాబట్టి దట్స్ దేర్ ఇన్ మీ. బట్ ప్రొఫెషనల్గా ట్రైన్ అవ్వడం ఐ మిస్డ్. సో ఇప్పుడు మీరు ఇంత బాగున్నారు, అప్పుడు ఇంకా చాలా క్యూట్గా ఉంటారు. సో ఐ మీన్ ఐ వోంట్ ఆస్క్ ప్రపోజల్స్ అని, బట్ డిడ్ యూ ఫైండ్ ఎనీవన్ లైక్ అంటే దట్ గై ఇస్ మై క్రష్ అన్నట్టు ఎవరైనా అనిపించారా మీకు డిగ్రీలో అలా? మై ఫస్ట్ క్రష్ ఐ ఎవర్ ఫీల్ ఈజ్ సల్మాన్ ఖాన్. అంతే. నాకు అంటే ఇప్పుడు చిరంజీవి గారు చాలా ఇష్టం, బట్ ఆయన ఒక యాక్టర్గా చాలా ఇష్టం. ఐ వాజ్ టూ యంగ్ టు హ్యావ్ ఎ క్రష్ ఆన్ హిమ్. బట్ ఒక యాక్టర్గా ఐ యూస్ టు అడోర్ హిమ్. చాలా అడోరేషన్ చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు. బట్ క్రష్ అంటే సల్మాన్ ఖాన్ చాలా ఇష్టం ఉండేవాళ్ళు. ఓకే. సో ఎప్పుడైనా న్యూస్ పేపర్ కట్టింగ్స్ అవి కలెక్షన్ అలా ఏమైనా పెట్టి? అది అంత క్రష్ కాదు, జస్ట్ నచ్చేవాళ్ళు. మైనే ప్యార్ కియా ఫిల్మ్స్ నాకు కొంచెం టీనేజ్లో వచ్చినప్పుడు ఐ యూస్ టు వాచ్ దోస్ ఫిల్మ్స్. అప్పటికి అవి పాతవి అయినా ఐ యూస్ టు సమ్హౌ లైక్ హిమ్. అండ్ ఆల్సో మీరు చిన్నప్పటి నుంచి వెరీ ఆర్ట్సీ కదా, సో మీరు మూవీస్ చూసినప్పుడు ఎప్పుడైనా అనిపించేదా బిఫోర్ బీయింగ్ అన్ యాక్టర్ లైక్ నేను కూడా చేస్తే బాగుంటుంది, నేను ఎలా డాన్స్ చేయాలి, ఇలా ఫ్యాషన్ అంటే యాక్ట్రెస్ ఫ్యాషన్ చూసి ఇన్స్పైర్ అవ్వడం అలా? ప్లాన్ లేదు ఒక యాక్టర్ అవుదాం అని ప్లాన్ లేదు. బట్ సమ్హౌ అదే చెప్తాం కదా, డెస్టినీ అనుకుంటా. సో బిఫోర్ ఈవెన్ హాస్టల్ నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదివేటప్పుడు కూడా అక్కడ స్కూల్లో కూడా యాన్యువల్ డేకి నన్ను మా అక్కని లవకుశల్లాగా డ్రెస్అప్ చేసి పర్ఫామ్ చేయడానికి రెడీ చేశారనమాట. అప్పుడు ఎవ్రీవన్ చూడగానే బ్రాహ్మణ పిల్లల బ్రాహ్మణ పిల్లల అన్నారు. దో వీఆర్ నాట్, ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే వాళ్ళు ఎందుకు అలా అడిగారని నాకు తెలీదు. మేబీ అలా మనకి ఎప్పుడు వస్తుంది అంటే సమ్వేర్ ఆరా చూసినప్పుడు అనిపిస్తుంది. సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అది ఉందనుకుంటా. ఇప్పుడు ఇంత అండర్స్టాండింగ్ అంతా ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ వాళ్ళు ఎందుకు అప్పుడు అలా అడిగారని, అప్పుడు ఎందుకు అడిగారో అంత ఏజ్లో మనకి ఏం అర్థం కాదు. సో అలా చేయడం తప్పితే ఎప్పుడు దీన్ని ప్రొఫెషనల్గా పర్స్యూ చేయాలనుకోలేదు. ప్రొఫెషనల్గా నేను డాన్స్ నేర్చుకోవాలనుకున్నాను, బట్ సమ్హౌ ప్రొఫెషనల్గా నేర్చుకోకపోయినా అది ఇట్స్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ రిమెంబర్ ఐ రిప్రజెంటెడ్ ఏపీ కల్చరల్స్. అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఏపీ కల్చరల్స్ రిపబ్లిక్ డే రోజు ప్రజెంట్ చేశాను అనమాట, ఢిల్లీ రెడ్ ఫోర్ట్లో. సో అక్కడ వెళ్ళినప్పుడు దట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనకు అలా మెమరీస్గా గుర్తుండిపోతాయి కదా. ఢిల్లీలో అప్పుడు -7, -10 అట్లా -4 ఈ టెంపరేచర్స్ పీక్ డిసెంబర్, జనవరి. రిపబ్లిక్ డే అంటే January 26th. సో దానికి పర్ఫామ్ చేయడానికి మేము ఒక 10 days బిఫోరే వెళ్ళిపోయాం అనమాట. సో పీక్ వింటర్ అండ్ -4లో మేము టెంట్లో ఉండేవాళ్ళం. అండ్ మార్నింగ్ 4 o'clockకి లేయాలి. అంత చలిలో మార్నింగ్ 4కి లేచి బాత్రూమ్స్ కూడా ఇదేంటంటే ఒక టెంపరీ ఆర్మీ క్యాంప్స్ ఎలా ఉంటాయి అలాగా. బాత్రూమ్స్ ఆర్ ఓపెన్, జస్ట్ ద షట్టర్స్ అంటే ఒకదాని పక్కన ఉండి జస్ట్ క్లోజ్ డోర్స్ ఉంటాయి అనమాట, అంతే. టెంపరీ స్ట్రక్చర్స్. చల్ల నీళ్ళలో స్నానం చేసేవాళ్ళం, వేడి నీళ్ళు వచ్చేవి కాదు. అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే లైఫ్ టీచర్స్ యూ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ గెటింగ్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హ్యాండిల్ చేస్తూ హ్యాపీగా. ఇప్పుడుగా చెప్తున్నాను కదా, అలా చేసినప్పుడు నాకు ఎప్పుడు అబ్బా చల్లనీళ్ళు, అబ్బా కష్టం అని అనిపించలేదు. ఐ వాజ్ జస్ట్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్ అండ్ హ్యావింగ్ ఫన్ ఆఫ్ దట్ మూమెంట్ అనమాట. సో దట్స్ వెన్ యాక్చువల్లీ ఆ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నాకు ఎందుకు బాగా గుర్తుండిపోయిందంటే ఇట్లా 4కి లేచి 5కి అంతా రెడీ అయిపోయి గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళం. అక్కడ వేరియస్ డిఫరెంట్ స్టేట్స్ అంటే రిపబ్లిక్ డే యూ ఆబ్వియస్లీ నో ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఎ టాబ్లో అండ్ దే రిప్రజెంట్ అనమాట. సో మన కల్చరల్స్ నుంచి మేము వెళ్ళినప్పుడు లంగా ఓని వేసుకొని కాళ్ళకి పసుపు పూసుకొని అండ్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి రెడ్ ఫోర్ట్
ఆ ట్రాక్ మొత్తం ఇప్పుడు మిలిటరీ ట్రాక్ మీరు ఎలా చూస్తారో స్కౌటింగ్ ఇవన్నీ వాళ్ళు మార్చింగ్ చేసుకుంటూ వెళ్తారు కదా, సేమ్ డిస్టెన్స్ మేము డాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్యూ ఆఫ్ అస్ ఫెయింటెడ్, కొంతమంది అమ్మాయిలు ఆ ట్రాక్లో ఫెయింట్ అయిపోయారు. ఫ్యూ ఆఫ్ దెమ్ ఫెయింటెడ్ వైల్ రిహార్సింగ్ ఇట్ సెల్ఫ్. బట్ సమ్హౌ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ ద స్టామినా చిన్నప్పటి నుంచి. సో అది నాకు జరగలేదు, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. సో అప్పుడు మన ట్యాబ్లో వచ్చేసి విజన్ 2020, చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 అప్పుడు రిప్రజెంట్ చేశారనమాట. వేర్ ఆన్ ద ట్యాబ్లో ద ఫార్మర్ విల్ బీ డూయింగ్ ద అగ్రికల్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటరైజేషన్. సో దట్ వాజ్ హిస్ విజన్ విచ్ వీ రిప్రజెంటెడ్. అండ్ ఆ ట్యాబ్లో మూవ్ అవుతుంటే దాని వెనుక వీ యూస్ టు డాన్స్ అండ్ ఫాలో ఇట్ అనమాట ఎంటైర్ ట్రాక్ లోపల. సో దట్ వాజ్ ద థింగ్. అండ్ ఈ ఈవినింగ్ కల్చరల్స్లో ఎవ్రీ స్టేట్ రిప్రజెంట్ చేసేటప్పుడు నేను మన ఏపీకి వచ్చినప్పుడు ఐ డాన్స్డ్ ఆన్ ఎన్ ఎంబో ముజే రంగ్ దే అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్కి పర్ఫామ్ చేశాను అనమాట. అది అయిపోయాక పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ స్టేట్ కేమ్ టు మీ అండ్ స్టార్టెడ్ అప్లాడింగ్ మీ. సో అంటే కొన్ని చాలా బ్యూటిఫుల్ మెమరీస్ మనకి. అండ్ స్పెషల్లీ ఒక కాశ్మీరీ గర్ల్ వచ్చి ఖుదానే ఆప్కో బహుత్ అచ్చా బనాయా అని చెప్పింది. ఐ వాజ్ లైక్ లుకింగ్ ఎట్ హర్, షీ సో బ్యూటిఫుల్. సో తను వచ్చి నాకు చెప్పడం, ఐ వాజ్ లైక్ ఓకే, అంటే ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్ అనమాట. సో దట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ అటాచ్డ్ టు ద కల్చరల్ సైడ్. అండ్ మ్యామ్ మీరు చెప్పారు కదా లైక్ ఎప్పుడు మూవీస్కి వద్దాం అనుకోలేదని. సో వాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ దట్ కైండ్ ఆఫ్ హెల్ప్డ్ యూ టు బికమ్ అన్ యాక్టర్, ఆర్ మీరు చేసిన పని కానీ? ఇప్పుడు చెప్పాను కదా, ఇదే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఫొటోస్ తీశారు. దట్ వాజ్ నాట్ క్యాప్చర్డ్ బై మన స్టేట్ వాళ్ళు. జనరల్గా అక్కడ ఒక నేషన్ వైడ్ అందరికీ క్లిక్ చేయడానికి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. అండ్ ఫోటోగ్రాఫ్స్ ఎలా అక్కడ దానికి కూడా ఒక స్టాల్ పెట్టేస్తారు. స్టాల్ పెట్టేసి మన స్టేట్ వన్నీ ఇట్లా పెద్ద వాల్లో పెద్ద వాళ్ళకి నచ్చిన ఫొటోస్ వరకు పెద్దగా చేస్తారు. అండ్ మనకి ఏదైనా స్పెసిఫిక్ ఫోటో కావాలంటే వాళ్ళని వెళ్ళి వెతికి ఇది నాది ఉందా, నేను ఉన్నానా అని అడిగి తీసుకోవాలన్నమాట. దాంట్లో హీ మేడ్ ఎ బిగ్ పోస్టర్ ఆఫ్ మీ. అండ్ మా ఫొటోస్లో ఆ ఫోటో పెద్దగా పెట్టుండాడు అనమాట. సో హీఈస్ ద ఫస్ట్ వన్ హూ సెడ్ మీకు మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉందా, మీరు చేస్తారా అని. దెన్ ఐ వాజ్ లైక్ వీడు ఎంత ఏం మాట్లాడుతున్నాడు. అప్పటికి అసలు నాలెడ్జ్ లేదు. సో వీడేదో తప్పుగా మాట్లాడుతున్నాడు అనేసి ఐ కైండ్ ఆఫ్ ఇగ్నోర్ దాట్. బట్ హీ సెడ్ సో. దాని తర్వాత డిగ్రీ కాలేజ్లో కూడా మేము శిల్ప అండ్ మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ పర్ఫామ్ చేసేవాళ్ళం అనమాట. అప్పుడు కూడా మూవీస్ అనేది ఎప్పుడు మైండ్లో లేదు, బికాజ్ ఆల్వేస్ మై అటెన్షన్ వాస్ టు బికమ్ చార్టర్డ్ అకౌంటెంట్. బట్ సమ్హౌ ఈ కల్చరల్స్ వల్ల ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మన డాన్స్ బేబీ డాన్స్. ఈటీవీలో ఇంకొక ప్రోగ్రామ్ జరిగేది, డాన్స్ బేస్డ్ ప్రోగ్రామ్. సో ఐ వన్ ఈటీవీస్ ప్రోగ్రామ్ అండ్ డాన్స్ బేబీ డాన్స్లో ఫినాలే వరకు వచ్చాను అనమాట. సో దట్స్ వెన్ అప్పుడు జెమినీలో అనురాధ గారిని, ఇప్పుడు జీటీవీ CEO, ఆవిడ షీ ఆస్క్ నువ్వు యాంకరింగ్ చేస్తావా అని. దానికి మా ఇంట్లో ఒక పెద్ద డిస్కషన్ చేయాలా వద్దా అని. దెన్ ఫైనలీ వి థాట్ ఓకే లెట్స్ ట్రై అని. ఐ రిమెంబర్ అన్నమయ్య వాజ్ మై అంటే ఫస్ట్ షో. అన్నమయ్య అప్పుడే రిలీజ్ అయింది. ఆ స్క్రిప్టే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే నాగార్జున ఏంటి అన్నమయ్య ఏంటి అన్నారు అందరూ. ఇప్పుడు ఆ మూవీ అంత సక్సెస్ అయింది, ఆయన అంత బాగున్నారు అని స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ ఐ వాజ్ రిజెక్టెడ్. ఆడిషన్కి వెళ్ళారు మీరు? ఆడిషన్ కాదు, అంటే వాళ్ళే నువ్వు చేస్తే బాగుంటుందని పిలిచారు, వాళ్ళే టెస్ట్ చేశారు. బట్ ఆ టీనేజ్లో మనకి ఆ వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, నాకు కొంచెం ఆ కీచ్ వాయిస్ ఉండింది అనమాట. సో దేస్ లైక్ కొంచెం ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేద్దామని చెప్పారు. సో దట్స్ హౌ అక్కడ నుంచి మళ్ళీ ఈటీవీలో చేసినప్పుడు దట్స్ హౌ దిస్ యాంకరింగ్ బగ్ కేమ్ ఇన్ టు మీ. అండ్ అక్కడ నుంచి యాంకర్ అయ్యాను ఫస్ట్. మీ ఫుల్ ఫ్లెడ్జ్ షో ఏది మ్యామ్ ఫస్ట్? మనోరంజని చేసేదాన్ని. ఎవ్రీ వీక్ రిలీజ్ అయిన మూవీ
ఆ మూవీ రివ్యూ చేసే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఓకే సూపర్ హిట్ ఏదో. ఓకే ఇది చేసేదాన్ని, ఈ 2 చేసేదాన్ని. బట్ టు స్టార్ట్ విత్ మనోరంజని ఈటీవీలో, దాని తర్వాత సూపర్ హిట్ సత్యనారాయణ గారు, రాఘవేంద్ర గారు, వాళ్ళిద్దరూ డైరెక్టర్స్ అనమాట దాన్ని. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే యాంకరింగ్ అంటే ఇప్పుడంటే సోషల్ మీడియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ హోస్ట్ ఉంటారు, అంటే యూ కెన్ టేక్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వన్ ఆర్ అదర్, బట్ అప్పుడు ఎలా, హౌ డిడ్ యూ మేనేజ్? ఆర్ ఫస్ట్లో అసలు నాకు అర్థం కాలేదు, అంటే ఇలా చూసి చదవడం, బికాస్ మనోరంజని వాజ్ విషింగ్ పీపుల్. సో వీ హ్యావ్ టు రీడ్ అవుట్ ద కంటెంట్, ఎవరికి విష్ చేయాలి, ఎవరి పేరు ఎవరు పంపించారు అది చదివేసి విష్ చేయాలన్నమాట. అండ్ సేమ్ విషెస్ చదవడం, విష్ చేయడం, చదవడం. ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ ఉందా దాంట్లో? ఎవరైనా మీకు లెటర్స్ పంపించడం కానీ? ఐ యూస్ టు గెట్ ఫ్యాన్స్ నుంచి ఈటీవీ ఛానల్ ఆఫీస్కి చాలా లెటర్స్ వచ్చేవి ఫ్రమ్ ఫ్యాన్స్ అప్రిషియేటింగ్ మీ, గ్రీటింగ్ కార్డ్స్ అలా పంపిస్తూ. ఎవరైనా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని లెటర్స్ పంపించారా? అలాంటి ప్రపోజల్స్ లైక్ వస్తూనే ఉంటాయి, బట్ సమ్వేర్ నెవర్ ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్ మీ. అంటే కొన్ని లెటర్స్ లైక్ ఫన్నీగా ఉంటాయి, అంటే ఎవరైనా రాస్తే అసలు మనం మర్చిపోలేం అనమాట, ఏంటి వీళ్ళేంటి ఇలా రాశారు అనిపిస్తుంది, అలాంటిది ఏమన్నా? నా విషయంలో ఏంటంటే అది లవ్ లెటర్ అని తెలిస్తే నేను అసలు దాన్ని టచ్ చేసేదాన్ని కాదు. అండ్ ఇప్పుడు మూవీస్కి వస్తే మీ ఫస్ట్ మూవీ ఆడిషన్ ఎప్పుడు ఇచ్చారు అండ్ హౌ వాజ్ ఇట్? ఫస్ట్ మూవీ అంటే ఇలా యాంకరింగ్ చేసేటప్పుడే, ఇలా యాంకర్ జాబ్సే, అంటే మూవీలో కూడా యాంకరే అనమాట. ఓకే. అది అసలు నేను అని మీకు రికగ్నైజ్ చేయడానికి కూడా ఇంపాసిబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను బాగా తెలుసు కాబట్టి హే ఈవిడ తన అలాగ ఉంది అనుకుంటారు, అట్లా చిన్నవి చేశాను. బట్ లీడ్ రోల్స్కి సందడి, పుట్టింటికి రా చెల్లి, ఇవి ఆ ఫస్ట్ ఫిలిమ్స్. 2 గుండెల చప్పుడు అనే ఒక ఫిలిం, ఇవి మా ఇనీషియల్ డేస్లో ఫస్ట్ ఫిలిమ్స్ అనమాట. సందడి ఈ ఫిలిం అప్పుడు స్పెసిఫిక్గా, అంటే ప్రాపర్ లాంచింగ్ ఇన్ టు ఫిల్మ్స్ అని వచ్చేటప్పటికే వి వర్ సో హెజిటెంట్ అనమాట. మూవీస్ వద్దు అని 100% వద్దు అని అనుకున్నాము. దెన్ ముప్పలనేని శివ గారు స్పెషల్లీ ఆ మూవీకి ఏంటంటే హీ వాంటెడ్ సిమిలర్ లుకింగ్ పీపుల్, 3 సిస్టర్స్ ఆ మూవీలో. సో వాళ్ళ ముగ్గురికి ఫీచర్స్ కొంచెం సిమిలర్గా ఉండాలి అనేసి హీ వాంటెడ్ మీ, తను మిగిలిన ఇద్దరికి మ్యాచ్ అవుతుంది, తను కావాలి అనేసి. దెన్ వీ థాట్ లైక్ ఓకే సరే చేద్దాం. అంటే ఆల్వేస్ మా పేరెంట్స్ నాకు చెప్పింది ఏంటంటే, వేర్ ఎవర్ యూ గో, ఇఫ్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, మొత్తం మన చేతిలోనే ఉంటుంది, హౌ యూ హ్యాండిల్ ఎవ్రీథింగ్. సో నీకు ఎప్పుడు నచ్చకపోయినా యూ జస్ట్ కమ్ బ్యాక్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. తర్వాత అక్కడికి వెళ్ళి ఫోటోషూట్స్ అవన్నీ జరిగి నన్ను నేను చూసుకొని నచ్చిన తర్వాత ఇట్ కైండ్ ఆఫ్ దట్ యాక్టింగ్ బగ్ అనేది అక్కడ కొంచెం స్ట్రాంగ్గా వచ్చింది. ఐ షుడ్ గెట్ ఇన్ టు యాక్టింగ్ యాజ్ అ ప్రొఫెషన్ అనేది. మీవి 2 రోల్స్ బాగా గుర్తుండిపోయాయి. ఒకటేమో బాగా ఏడిపించేశారు, ఇంకొకటేమో బాగా నవ్వించారు, ఇప్పటికీ నవ్విస్తూనే ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలులో మీరు చేసిన రోల్, ఇప్పుడు కూడా అవే డైలాగ్స్ ఇంట్లో ఒకరికి చెప్పుకోవడం అలా చేస్తూ ఉంటారు. సో ఆ మూవీ, ఆ రోల్ వెరీ పెక్యులియర్. అలాంటి రోల్స్ ఇప్పుడు కూడా లేవు చెప్పాలంటే. కామెడీ ఉంది బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ కదా. సో సంథింగ్ అబౌట్ దట్ రోల్. నా కేసులో నేను చెప్పాలంటే ఐ నెవర్ హ్యాడ్ మూవీ బ్యాక్గ్రౌండ్ బిఫోర్. సో నాకు అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిలిమ్స్, జడ్జింగ్ ఆఫ్ ఫిలిమ్స్ అనేది కంప్లీట్గా తెలీదు. నాకు వచ్చిన ఆఫర్స్లో నాకు నచ్చినవి అండ్ మేము ఓకే అనుకున్నవి, నా పేరెంట్స్ మేమందరం కలిసి ఓకే అనుకున్నవి నేను చేశాను. అలాగా అమ్మాయిలు అబ్బాయిలు అసలు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని నాకు తెలీదు. రవిబాబు గారు ఆల్వేస్ డస్ అలాంటి ఫిలిమ్స్ చేశారు కదా ఆయన. హీఈస్ నోన్ ఫర్ దట్ క్రియేటింగ్ దోస్ పెక్యూలియర్ క్యారెక్టర్స్. సో అప్పుడు ఆ ఫిలిం చేసేటప్పుడు నాకు ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ హీ నరేటెడ్ మీ ద స్క్రిప్ట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. ఇలా 3 హీరోయిన్స్ ఉంటారు, అందులో యూ విల్ బి ద వన్ అమాంగ్ దెమ్ అని చెప్పారు. బట్ నాకే ఫన్నీగా ఉండేది, ఆ గెటప్స్ అన్నీ ఫన్నీగా వేసుకొని. There is a way of looking sensuous, there is way of looking bad. ఆ సెన్షియస్ అండ్ బ్యాడ్కి ఇప్పుడున్నంత నాలెడ్జ్ అప్పుడు లేదు నాకు. సో ఈవెన్ డ్రెస్సింగ్ వైజ్, గ్రూమింగ్ వైజ్ ఇవన్నీ కూడా ఒక గాగ్రా కట్టాలంటే దాన్ని టైట్గా బిగించి కట్టేదాన్ని.
అండ్ మీరు ఎర్లీగానే చాలా ఎమోషనల్ చాలా హెవీ ఫీల్ ఉన్న క్యారెక్టర్ చేశారు కదా, అండ్ అది ఇప్పుడు స్క్రీన్ మీద చేయడం ఒకటి, అండ్ ఆ ఎమోషన్ని మీరు ఇంటికి క్యారీ చేశారు ఎప్పుడైనా? ఐ వాజ్ అంటే నాకు యాజ్ ఏ టోల్డ్ నేను యాక్టింగ్ స్కూల్ కానీ అసలు ఏది పర్స్యూ చేయలేదు. యాక్టింగ్ రిలేటెడ్ నాకు గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ద ప్రాబ్లం నా ఇనీషియల్ డేస్లో నాకు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఐ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్. పుట్టింటికి రా చెల్లి మూవీలో అర్జున్ గారు హాస్పిటల్లో నాకు అబార్షన్ చేసేయాలని తీసుకెళ్తే మా అన్న వచ్చి సేవ్ చేస్తారనమాట. సో అప్పటి వరకు ఐల్ బీ అన్ ఇంప్రెషన్ దట్ నాకు అబార్షన్ అయిపోయింది అని. బట్ అప్పుడే అర్జున్ గారు వచ్చి చెప్తారు, లేదు యూ స్టిల్ క్యారీయింగ్ అని. సో అప్పుడు చేయి పట్టుకొని ఐ హ్యావ్ టు క్రై. సో అది నాకు కట్ తర్వాత నేను ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. డ్యూరింగ్ టేక్ నాకు అది తెలియక మనం గ్లిజరిన్ అవి వాడతాము. ఇప్పుడు దోస్ ఎమోషన్స్ కమ్ న్యాచురల్ టు మీ. అప్పుడు చాలా కొత్త కదా. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎక్కడ ఆ ఎమోషన్ ఫ్రమ్ విత్ ఇన్ తీసుకోవాలి ఈ తెలియదు అనమాట. అస్సలు నాలెడ్జ్ లేదు. ఐ గ్రూ అప్ యాజ్ బెటర్ యాక్టర్ త్రూ మై ఫిల్మ్సే. సో అది కట్ చెప్పిన తర్వాత కూడా చాలాసేపు ఏడ్చాను నేను. అండ్ అదేలాగా తమిళ్లో అముదయ్ అనే ఒక ఫిల్మ్ చేశాను. ఆ ఫిలిం క్లైమాక్స్లో బోత్ హీరో అండ్ మీ వీళ్ళిద్దరు లవర్స్ అనమాట. ఆకాష్ ఉన్నాడు కదా, ఆనందం ఆకాష్, తను హీరో. సో వీళ్ళిద్దరూ పైనుంచి అంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అలా అంతా వెక్స్ అయిపోయి పైనుంచి దూకి చచ్చిపోతారనమాట. సో అప్పుడు తనతో ఉండే కాన్వర్జేషన్ జస్ట్ బిఫోర్ ఆ జంపింగ్ ముందు కాన్వర్జేషన్స్ ఉన్నప్పుడు ఆ టేక్ అయిపోయిన తర్వాత కూడా నేను కూర్చుని చాలాసేపు వెక్కి ఏడ్చేదాన్ని. బికాజ్ అది సమ్వేర్ యూస్ టు డిస్టర్బ్ మై ఇన్నర్ ఫీలింగ్స్, ఇన్నర్ ట్రస్ట్ అండ్ ఇన్నర్ బిలీవ్స్ అండ్ ఆ డైలాగ్స్ ఇవన్నీ చాలా డిస్టర్బ్ చేశాయి అనుకుంటా. సో ఇప్పుడు ఓకే కట్ అంటే ఇంక అంతే అమ్మా చాలు. అండ్ ఎప్పుడైనా మీరు ఇంకా చాలు ఇదంతా ఐల్ గో బ్యాక్ టు ప్రొఫెషనల్ స్టఫ్ అంటే ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళిపోదాం, మూవీస్ చాలు అని అనిపించింది ఎప్పుడైనా? లేదు, బికాజ్ ఆఫర్స్ కూడా నాకు అంత బాగా వచ్చాయి. సపోజ్ ఇప్పుడు పుట్టింటికి రా చెల్లి చేసిన తర్వాత నాకు తమిళ్లో కొడైకుల్ మలై అని హీరోయిన్గా చేసే అవకాశం వచ్చిందనమాట. సో ఫ్రమ్ క్యారెక్టర్ టు ఐ పిక్డ్ అప్ దట్ రోల్ హీరోయిన్గా చేయడం. దాని తర్వాత అనదర్ ఫిలిం తమిళ్లో ఇంకా కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేశాను అనమాట. సో ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ ఆర్ వాంటెడ్ టు గో బ్యాక్. తమిళ్లో కూడా చేశారు కాబట్టి హౌ డిఫరెంట్ వాజ్ ఇట్ తెలుగు నుంచి? అండ్ మీరు అనుకున్నారా ఎప్పుడైనా లైక్ ఓకే ఇప్పుడు నేను కంప్లీట్గా ఓన్లీ తమిళ్లో హీరోయిన్గా చేద్దాం, ఇంకా తెలుగులో వేరే రోల్స్ వద్దు అని? అనుకున్నాను. అంటే బికాజ్ మనకి ఏమైందంటే తెలుగులో మళ్ళీ ఏ ఫిల్మ్ వాళ్ళు కాల్ చేసినా ఈ సిస్టర్ రోల్కే కాల్ చేసేవాళ్ళు. దే నెవర్ యూస్ టు కాల్ మీ ఫర్ ఎనీ అదర్ రోల్, సిస్టర్కే కాల్ చేసేవాళ్ళు. స్పెషల్లీ దశరథ్ గారు సంబరం ఫిల్మ్ చేసినప్పుడు నితిన్ సిస్టర్గా, దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. ఐ వాజ్ లైక్ సార్ వద్దు సార్, ఐ డోంట్ వాంట్ టు ప్లే ద సిస్టర్ రోల్ అంటే, లేదమ్మా బాగుంటుందమ్మా నువ్వు చేస్తే బాగుంటుంది. బట్ ఐ డింట్ టేక్ అప్. ఐ సమ్హౌ సెడ్, ఐ వాజ్ లైక్ ఇన్సిస్టింగ్, వద్దు అంటే హీరోయిన్గా చేస్తున్నాము ఇంకా ఇది వద్దు, క్యారెక్టర్స్ వద్దు అని. బట్ దట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ కాబట్టి దట్ వన్ థింగ్ నా మైండ్లో ఉండిపోయింది. ఇంకా వేరే ఫిల్మ్స్ కూడా ఇలాగే అనమాట, సిస్టర్ రోల్స్ అడిగేవాళ్ళు. బట్ తమిళ్లో వచ్చి ఐ కంటిన్యూస్లీ వర్కింగ్ యాజ్ హీరోయిన్ కాబట్టి అనుకున్నాను ఇంకా తెలుగులో క్యారెక్టర్స్ వస్తే మాత్రం చేయకూడదు అనుకున్నాను. చాలాసార్లు ప్యాషన్తో చేస్తారు, కొన్నిసార్లు ఓకే రెమ్యూనరేషన్ బాగుంది కదా అని చెప్పి యూ వర్క్ ఫర్ మనీ లైక్ పర్లేదు అని, అలా చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ అయితే నాకు అసలు తెలీదు. తెలుగులో ఫిల్మ్స్ చేసినప్పుడు అయితే అసలు నాలెడ్జే లేదు కాబట్టి ఏ ఫిల్మ్ వచ్చినా తీసేసుకున్నాను. అంటే వాటిల్లో నచ్చినవి చేసేసాను. బట్ లేటర్ తమిళ్లో స్టార్ట్ చేశాకనే నాకు అర్థమైంది ఓకే మనం కొంచెం ప్రాపర్గా పిక్ చేసుకోవాలి మూవీస్ అని. సో తమిళ్లోనే నేను అలా పిక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. బట్ యా యాజ్ యూ సెడ్ నాకు టీమ్ కరెక్ట్గా ఉండాలి, యాక్టర్స్ అండ్ ఫైనాన్షియల్ పార్ట్ ఆల్సో అన్నీ టుగెదర్ బాగా అనిపించినాయి. ఐ యూస్ టు టేక్. నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను అండ్ మీరు ట్రెడిషనల్ ఫ్యాషన్కి అండ్ ఇండో వెస్టర్న్ ఫ్యాషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అనిపిస్తుంది నాకు, బికాజ్ మీ అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి. సో ఫ్రమ్ బీయింగ్ అండ్ హీరోయిన్ ఇన్ తమిళ్ మూవీస్ అప్పట్లో మీరు ఏదన్నా మీకంటూ ఒక సిగ్నేచర్ లుక్ ఉండాలి అని ఉండేదా? యా, ఫ్యూ ఆఫ్ మై అంటే ఇంగ్లీష్ కరెంట్ ఫిల్మ్ స్పెషల్లీ నేను శివ అక్కడే కలిసాము. ఆ ఫిల్మ్లో నేను అన్ని ప్లెయిన్ అంబ్రెల్లా చుడిదార్స్ అనమాట, ఫుల్ గేర్ ప్లెయిన్ అంబ్రెల్లా చుడిదార్స్ విత్
డిజైన్ దుపటాస్. ఇప్పుడు గ్రీన్ అంటే కంప్లీట్ అవుట్ఫిట్ షుడ్ బి గ్రీన్ విత్ అంబ్రెల్లా. మన అనార్కలి చుడిదార్స్ అంటారు కదా, అనార్కలి హ్యాస్ ఎ ప్యాచ్ హియర్ బట్ అంబ్రెల్లాకి అలా ఉండదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్లోయీ. నౌ అగైన్ ఇట్స్ అ ఫ్యాషన్. యా, సో అలా వేసుకొని దుపటాస్ మాత్రం నేను డిజైన్వి తీసుకునేదాన్ని సేమ్ కలర్. సో దట్ బికేమ్ క్వైట్ ట్రెండ్ అప్పట్లో. సో నా సార్ గురించి మాట్లాడారు కదా, సో మీరు అసలు లవ్ లెటర్స్ కూడా తీసుకొని మీరు హౌ వాజ్ ద జర్నీ? ఐ మీన్ హౌ డిడ్ ఇట్ స్టార్ట్? డెస్టినీ. అప్పటి వరకు నో వన్ హ్యాస్ మేడ్ మీ ఫీల్ ద వే శివ మేడ్ మీ ఫీల్. తను చాలా సైలెంట్గా కనిపిస్తారు బయటకి, బట్ నా విషయంలో హీస్ టు బీ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్లర్ట్ అని చెప్పాలి. సో ఆ మూవీ షూటింగ్ జరిగినప్పుడు ఫుల్ ప్రాసెస్ అంతా హీస్ టు ఫ్లర్ట్ విత్ మీ, హీస్ టు ట్రై టు ఫ్లర్ట్ విత్ మీ అనమాట. సమ్వేర్ యా హీ గాట్ మీ. అండ్ మీరు ఐ మీన్ బిఫోర్ మ్యారేజ్ యూస్ టు మీట్ అండ్ ఆల్ కదా, అప్పుడు మీరు మీ మదర్తోనే ఉండేవాళ్ళ అక్కడ? యా అక్కడ చెన్నైలో ఉన్నా నేను అమ్మ కంపల్సరీ వచ్చేవాళ్ళు. అండ్ మూవీస్ లేనప్పుడు హైదరాబాదే కదా, అండ్ శివ బై దెన్ వాజ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళ ఫ్యామిలీ చెన్నైలో ఉండేవాళ్ళు. మేము కలవడం కూడా విడిగా కలిసే వాళ్ళం కాదు ఎప్పుడు. ఎయిదర్ తను మా ఇంటికి రావాలి ఆర్ నేను వాళ్ళ ఇంటికి రావాలి. సో ఇద్దరు కలిసి ఎప్పుడైనా మూవీకి వెళ్ళడము ఏం లేదు? దట్ హ్యాపెన్ ఓన్లీ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత. బికాజ్ ఇద్దరు ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళం, బయట ఎవరైనా చూసి మన ప్రెస్లో తప్పుగా పోర్ట్రే చేయకూడదు అని మై పేరెంట్స్ అండ్ మీ ఐ వాజ్ వెరీ పర్టికులర్. ఎవరు తప్పుగా రాయకూడదు, తప్పుగా అడ్రస్ చేయకూడదు. బికాజ్ ఆర్ ఇంటెన్షన్ వాజ్ నెవర్ టు అంటే ఏదో టైం పాస్ కానీ కాకుండా మ్యారేజ్ వాజ్ ద ఫస్ట్ ఇంటెన్షన్. శివాస్ ప్రపోజల్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఫర్ ద మ్యారేజ్. సో అలా ఉన్నప్పుడు అది రాంగ్గా పోర్ట్రే అవ్వకూడదు అని మేము అసలు బయట కలిసే వాళ్ళం కాదు. ఏదర్ అమ్మ అంటే ఇంటికి వచ్చి తను కలిసేవాళ్ళు ఆర్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేదాన్ని. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ని అమ్మగారిని హౌ డిడ్ యూ కన్విన్స్ హర్? అంటే శివ గారిని ఎలా మీరు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ మీ లవ్ స్టోరీ? అమ్మ ఇంగ్లీష్ కార్ అని చెప్పాను కదా, తను ఆల్వేస్ అమ్మ నాతో ఉంటారు. సో ఇంగ్లీష్ కారన్ షూట్లో తను నోటీస్ చేసింది ఏంటంటే శివ ఈజ్ వెరీ కేర్లెస్, వెరీ అగ్రెసివ్, చాలా కోపం, పెద్దగా ఎవరిని పట్టించుకోరు, ఏదో లోకంలో ఉంటారు, అలాంటి ఒక ఇంప్రెషన్ ఉందన్నమాట. షీ డిడ్ంట్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఆన్ హిమ్. సో వెన్ అంటే శివ అండ్ మీ స్టార్టెడ్ లైకింగ్ అండ్ కైండ్ ఆఫ్ యాక్చువల్గా వాళ్ళ అమ్మ మ్యాచెస్ చూద్దాం అని అనుకున్నప్పుడు షీ సమ్హౌ లైక్ మీ, మధు బాగుంటుంది అనేసి. అండ్ హీ సైడ్ ఇమీడియట్లీ ఎస్. బట్ మా ఇంటికి వచ్చేసరికి అది వర్కౌట్ అవ్వలేదు అనమాట. మై పేరెంట్స్ వర్ అపోజింగ్ ఇట్. సో చాలా రోజులు వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. సో నేను ఒక 3 days హంగర్ స్ట్రైక్ వెళ్ళాను అనమాట. ఏం తినలేదు 3 days. తర్వాత మా నాన్న టెన్షన్ అయిపోయారు. ఏదో ఒకటి తిను, నేను ఓకే మనం డిసైడ్ చేద్దాం బట్ తిను అంటే నేను తిన్ను అని 3 days అసలు ఏం తినలేదు. అమ్మ కొంచెం ఇంకా వాజ్ థింకింగ్ అంటే ఎలా ఉంటుందో లైఫ్, తను ఎలాగా అని. బట్ నాన్న ఈజ్ ఫైనలీ లైక్ ఓకే నేను అమ్మని ఒప్పిస్తాను, నువ్వు తిను అని 3 days తర్వాత దే సైడ్ ఓకే విల్ కన్సిడర్ అని. ఎందుకంటే సమ్ టైమ్స్ తెలుగు ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే ఒక పెద్ద జాబ్ ఉండాలి, ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉండాలి. మూవీ ఫీల్డ్ అంటే ఏమవుతుందంటే మనకి ఒక రెగ్యులర్ ఇన్కమ్, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళలాగా ఆర్ ఎనీ రెగ్యులర్ ప్రొఫెషనల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఎనీ మంత్లీ శాలరీడ్ ఎంప్లాయీస్ లాగా ఉండదు. సో ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. సో మామ్ వాజ్ లైక్ మేబీ అసలు తెలియనప్పుడు, ఆ లైఫ్ తెలియనప్పుడు మేబీ అలాంటి ఏదైనా ప్రపోజల్ వస్తే ఓకే అనుకునే వాళ్ళేమో. బట్ మీ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ సీయింగ్ ఒక్కసారి నాకే ఒక 3 months గ్యాప్ వస్తుంది, తర్వాత మళ్ళీ చేస్తాను, మళ్ళీ అసలు కూర్చోడానికి కూడా టైం లేనంతగా వర్క్ చేస్తూ ఉంటాం. సో ద స్కెడ్యూల్స్ వర్క్ అంటే మన టైం స్కెడ్యూల్స్ కానీ ఫైనాన్షియల్ ఇది కానీ అంతే ఫ్లక్చువేటింగ్గా ఉంటాయి అన్నమాట. సో మామ్ వాజ్ చాలా వరీడ్ అబౌట్ దాట్. అండ్
అది ఒక కన్సర్న్. నేను శివ కోపం ఎక్కువ అని అమ్మ ఫిక్స్ అయిపోయారు. సో అది ఒక కన్సర్న్. అది చేంజ్ అయి ఉంటుంది. నౌ షీ సేస్ నా అల్లుడే మంచోడు నీకంటే. అండ్ మీరు మూవీస్లో చేసినప్పుడు డిడ్ యూ ఎవర్ సేవ్ మనీ టు బై సంథింగ్ లగ్జరియస్ ఎప్పుడన్నా అలా? మై మైండ్ సెట్ ఈవెన్ నౌ ఈజ్ ఈ లగ్జరీస్ వెనక వెళ్ళదు. అంటే ఐ వోంట్ ఎయిమ్ ఫర్ సూపర్ లగ్జూరియస్ థింగ్స్ ఎనీ టైమ్. నాకేంటంటే ఇప్పుడు నేను ఈ సర్వైవల్కి ఇది ఉందా, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఇది లేదా, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఇంకా వస్తుందా, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఐ డోంట్ నో అది నాకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది తెలీదు. విత్ శివ ఇట్ బికేమ్ మోర్ ఈజియర్ బికాజ్ హీ హ్యాస్ సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. వీ నెవర్ కైండ్ ఆఫ్ ఎయిమ్ ఫర్ సంథింగ్. అంటే ఏం చేసైనా ఇలాంటిది ఒకటి కావాలి అనేది ఉండదు అనమాట. సో వీ లివ్ ఇన్ ఎనీ గివెన్ సర్కమ్స్టాన్సెస్. బట్ ఐల్ టెల్ యూ, నేను లగ్జరీస్ థింగ్ కోసం ఎప్పుడు స్పెండ్ చేయలేదు. కానీ నేను ఎర్న్ చేసిన మనీ అంతా అమ్మ వాళ్ళు ల్యాండ్స్ మీద, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేశారు. సో ఐ హ్యావ్ ప్రాపర్టీస్ నౌ. ఐ థింక్ ఫినాన్షియల్ డెసిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ మై పేరెంట్స్ దట్. అంటే ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకుండా నా రెమ్యునరేషన్ కానివ్వండి, లేకపోతే నా ఫ్యూచర్కి అవసరమైన ప్రతిదీ ది మేడ్ ష్యూర్ ఐ విల్ హ్యావ్ ఇట్. నా పెళ్ళి టైంకి బికాజ్ వీఆర్ ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ ఫ్యామిలీ. సో అక్కడ నుంచి ది ట్రావెల్ అండ్ నా ఇండస్ట్రీ ఏది నేను చెప్తున్నాను కదా, ఒక్క పైసా కూడా ఎక్కడ వేస్ట్ చేసే వాళ్ళం కాదు. రెమ్యునరేషన్లో వీస్ టు గివ్ 10% మేము పక్కన పెట్టేసి వీస్ టు ఎయిదర్ దేవుడికి సమర్పించుకోవడమో లేకపోతే డొనేషన్స్ ఇవ్వడమో చేసేవాళ్ళం. అది అప్పటి నుంచే ఉంది. అదర్వైజ్ ఈ ఇలా సేవ్ చేసిన మనీ అంతా ఇల్లు కొనడం, ఈ ప్రాపర్టీస్ కొనడం, ల్యాండ్స్ కొనడం అలా చేశారు. మా ఫామ్ మీరందరూ అంటే పీపుల్ ఆర్ ఫెమిలియర్ విత్ దట్. ఫామ్ ట్రిప్ అని వెళ్తూ ఉంటాం. సో ఆ మామిడి తోట కూడా అమ్మ వాళ్ళు అలా కొన్నదన్నమాట. అండ్ నవ్ ఒక యాక్ట్రెస్ నుంచి వైఫ్ అండ్ నవ్ మదర్. సో నవ్ యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ క్యూట్ కిడ్స్. అండ్ మేము బిగ్ బాస్లో ఎక్కువ చూసాం వాళ్ళని, ఐ మీన్ ఇంట్రొడక్షన్స్లో అండ్ ఆల్. సో హౌ ఇస్ ఇట్, అంటే హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ టు బి అ మదర్ ఫ్రమ్, అంటే మీరు అంత కెరియర్ని హ్యాండిల్ చేశారు అండ్ యూ గాట్ మ్యారీడ్. సో హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ టు బీ? ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఏం చెప్పాలంటే వెన్ ఐ బికేమ్ మదర్, ఫస్ట్ ఇలా డెలివరీ తర్వాత బేబీని నా చేతిలోకి ఇచ్చినప్పుడు ఇట్ ఫెల్ట్ రియలీ స్ట్రేంజ్. నాలోంచి ఇంకొక ప్రాణం వచ్చిందా, సారీ, ఒకరికి ఒకరన్న అందం తెలిపెను ఒక తీపి బంధం ఎదలోతున గాయం. సో నాలోంచి ఇంకొక ప్రాణం వచ్చిందా అని అసలు అది నేను అంటే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మదర్ అయితేనే అది తెలుస్తుంది మనకి. దట్స్ అ బ్యూటిఫుల్ అటాచ్మెంట్, బాండింగ్. ఆర్ మనలోంచి ఒక బేబీ వచ్చినప్పుడు, వాళ్ళు మన చేతుల్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ కాంట్ డిస్క్రైబ్, రియలీ కాంట్ డిస్క్రైబ్. బట్ ఏంటంటే ఆ స్టేట్ ఆఫ్ నేను అమ్మనయ్యాను అనేది నా మైండ్కి రీచ్ అవ్వడానికి కొన్ని రోజులు పట్టింది. ఓకే. బికాజ్ అప్పటి వరకు చాలా ప్లేఫుల్గా, బికాజ్ ఐ వాజ్ ద థర్డ్ కిడ్ ఇన్ ద ఫ్యామిలీ అనమాట. సో ఇప్పటికీ కూడా ఐ స్టిల్ హ్యావ్ ద చైల్డ్ ఇన్ మీ. సో ఇప్పటికి కూడా మా ఇంట్లో నేను ఎక్కడ ఉన్నా ఐ కీప్ అల్లరి అంటే నేనే ఉంటాను అనమాట. సో అలా ఉండి సడన్గా ఈ రియలైజేషన్ ఆఫ్ గివింగ్ బర్త్ అండ్ బికమింగ్ మదర్ ఈజ్ మేడ్ మీ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. సో అప్పటిదాకా మనకు అసలు లైఫ్ని వాల్యూ చేయడం తెలీదు నిజంగా చెప్పాలంటే. అంటిల్ యూ గెట్ ఎ ఫ్యామిలీ ఆఫ్ యువర్ ఓన్, మనం చాలా అంటే ఇర్రెస్పాన్సిబుల్ అని కాదు. ఇప్పుడు బైక్లో వెళ్తున్నాం అనుకో, శివ కూడా తన టీనేజ్లో బైక్లో వెళ్తున్నారంటే చాలా ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నేను వెనకెక్కి వెళ్ళమన్నా వెళ్ళరు. వీ బికమ్ రెస్పాన్సిబుల్, అంటే వీ బికమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ మన ఫ్యామిలీ. ఆ పిల్లలు అని వచ్చేసరికి వీ బికమ్ సంథింగ్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. వీ గ్రో అప్ సో మచ్. అంటే ఆ మదర్లీనెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
సో కనెక్టింగ్ ఇట్ టు మూవీని హ్యాండిల్ చేయడం ఈజీయా ఆర్ దిస్ పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ? నథింగ్ ఈజ్ ఈజీ ఆర్ నథింగ్ ఈజ్ డిఫికల్ట్ అండి. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మూవీస్ చేసేటప్పుడు దట్ వాజ్ మై ప్రయారిటీ. సో ఐ గేవ్ మై 100% టు ఇట్. సో నేను పీక్ తమిళ్లో యోగి అని ఒక ఫిల్మ్ చేసి అమీర్ ఆయన పరుత్తి వీరన్ అని నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, ఆ డైరెక్టర్తో నేను మూవీ వర్క్ చేస్తూ పెళ్లి చేసుకున్నాను. సో ఐ వాజ్ ఇన్ మై వెరీ నైస్ స్టేట్ ఆఫ్ మై కెరీర్ అనమాట. ఆఫ్టర్ దాట్ శివ సెడ్ ఓకే యూ కెన్ లైక్, శివ నన్ను ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు, నువ్వు ఇలా మూవీస్ మానేయాలనో లేకపోతే చెయ్యనో అసలు ఏది ఎప్పుడు ఇది చేయలేదు. ఐ వాజ్ ద వన్ హూ ఆల్వేస్ థాట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను డజంట్ మ్యాటర్ వెదర్ ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్, ఇంకే ప్రొఫెషన్ అయినా యాక్టర్ అయినా ఏదైనా, నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఏంటంటే పెళ్లి తర్వాత అన్నీ మానేసి ఇంట్లో కూర్చొని ఫ్యామిలీని చూసుకోవాలి ఆ థాటే ఉండిందనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఐ స్టాప్డ్ మై కెరీర్ బికాస్ ఐ వాంటెడ్ కిడ్స్ ఇమీడియట్లీ. శివ ఏమో కొంచెం పెళ్ళైన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుందామంటే లేదు ఐ సెడ్ లైక్ పిల్లలు వెంటనే అనేసి March 1st ఈజ్ ఆర్ వెడ్డింగ్ యానివర్సరీ. February 11th మా పెద్దోడు పుట్టాడు. సో అప్పుడు నేను కంప్లీట్ అటెన్షన్ మూవీస్కి ఇచ్చినట్టు ఒక్కసారి ఫ్యామిలీ అయిపోయాక ఐ టుక్ ఎ పాజ్, అంటే పెళ్ళి తర్వాత ఇంకా పాజ్ చేసేసి పెద్దోడప్పుడు 4.5 years నేను అంటే వాడికి నాలెడ్జ్ వచ్చి అట్లీస్ట్ స్కూల్కి వెళ్ళే వరకు నేను చేయకూడదు అని డిసైడ్ అయిపోయాను. ఐ మిస్డ్ ఫ్యూ ఫిల్మ్స్, మంచి ఫిల్మ్స్ మిస్ అయ్యాను. దాని తర్వాత చిన్నోడప్పుడు మళ్ళీ ఇంకొక అట్లీస్ట్ 4.5 years. బట్ చిన్నోడప్పుడు ఏం జరిగిందంటే మై యంగర్ సన్ వాజ్ 4 months old వెన్ ఐ డిడ్ భలే భలే మగాడి బాయ్. సో వాడిని రోజు షూటింగ్ లొకేషన్కి తీసుకెళ్లేదాన్ని అనమాట. సో మారుతి గారికి తెలియదంట నేను ఐ హ్యావ్ ఏ బేబీ ఇన్ ద క్యారవాన్ అనేసి. సో కట్ అనగానే అమ్మాయి ఎక్కడ పరిగెడుతుంది అనుకునే వాళ్ళంట. తర్వాత కొన్ని రోజుల తర్వాతే తెలిసింది దట్ ఐ హ్యావ్ ఎ బేబీ అండ్ ఐ యూస్ టు గో ఫీడ్ హిమ్ అండ్ కమ్ బ్యాక్ టు లొకేషన్ అని. సో మై మదర్ ఇన్ లా యూస్ టు కమ్ విత్ మీ షూటింగ్కి. అమ్మ ఇంట్లో ఉండి పెద్ద బాబుతో ఉండేవాళ్ళు అనమాట, శివ ఉండేవాళ్ళు. సో దట్ వన్ ఫిల్మ్ ఐ డిడ్. దాని తర్వాత మళ్ళీ ఐ టుక్ ఎ బ్రేక్ టిల్ వివిఆర్ వినయ్ విజయ రామ. సో నా బిగ్ బాస్ తర్వాత దట్ ఆదరణ ఏదైతే ఉంటుందో ఐ థింక్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇంతకుముందు ఓన్లీ యాక్టర్గా చూసేవాళ్ళు మిమ్మల్ని అయినా సార్ అయినా, బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ లైక్ ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా ఎక్కువ కదా, వాళ్ళే మెసేజెస్ కమెంట్స్ పెట్టి మీరేం ఫీల్ అవ్వకండి ఇలా. సో హౌ డిడ్ ఇట్ ఫీల్ ఆదరణకి? మేము బిగ్ బాస్ అయిపోయిన వెంటనే షిరిడి వెళ్ళాం. అంటే ఇక్కడ రాకుండా హైదరాబాద్ రాకుండా మిగిలిన హౌస్మేట్స్ అందరూ వచ్చేసారు. మేము లోనావ్లా నుంచి అటు డైరెక్ట్ షిరిడి వెళ్ళాం. అక్కడ తెలుగు వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, మేము వాళ్ళని అసలు చూడలేదు. సో వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తున్నారు, అంటే దో దే ఆర్ ఏజ్డ్, వాళ్ళు దే ట్రైంగ్ టు రన్ అనమాట, పరిగెట్టుకుంటూ వస్తున్నారు. నేను చూసి ఆపేసాను నిన్నే వాళ్ళు వస్తున్నారు అని. వాళ్ళు వచ్చి ఇంకా శివాని చూసి నాయన నువ్వు ఎంత మంచోడివి, నువ్వు ఇంత ఇష్టం అంత ఇష్టం అని వాళ్ళు చెప్తుంటే దట్స్ ఎ బ్లెస్సింగ్. అది ఒక దీవెన అనే చెప్పాలి. అంటే శివ ఏం చెప్తారంటే ఎప్పుడు మన ఎగ్జిస్టెన్స్ తర్వాత ఆర్ మనం ఇప్పుడు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అంటే మన కోసం ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి నీ లైఫ్ తెలుస్తుంది అనేది. సో ఇప్పుడు నీ కోసం ఒక 5 members ఉన్నారనుకో, దట్ ఈస్ యువర్ వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు ఒకటి అడిగినప్పుడు నీ కోసం 500 మంది ఉన్నారనుకో, దట్ ఈస్ వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్. నీ కోసం 5,000 మంది, 5 లక్షల మంది, 5 కోట్ల మంది ఉన్నారనుకో, దట్ ఈస్ హౌ యు లివ్ ఆఫ్టర్ లైఫ్ ఆల్సో. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అప్పుడప్పుడు అలా చక్రం వెలుగుతుంది. నెట్వర్త్ వాళ్ళకి ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎంత మనీ, లైక్ మనుషుల్ని నెట్వర్త్ తో కొలుస్తారు, బట్ ఇట్స్ నాట్ ఎ నెట్వర్త్ బట్ నెంబర్ ఆఫ్ పీపుల్. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రియల్లీ కేర్ ఫర్ యూ. సో స్పెషలీ ఆఫ్టర్ బిగ్ బాస్ మాకు అలాంటి బాండ్ ఫ్రమ్ పీపుల్ దొరికింది. అంటే మనం హెల్ప్ అడిగితే వాళ్ళు చెయ్యాలని కాదు, బట్ హూ ఆర్ లైక్ హూ కన్సిడర్ అస్, మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళగా. ఇంకా ఆఫ్టర్ యూట్యూబ్ అయితే ఇట్స్ లిటరల్లీ లైక్ వి బికేమ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, సో హౌ ఐ మీన్ మీరు అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఇంత అంటే మీరు కన్సిస్టెంట్ గా ఎవ్రీ వీక్ యూ అప్లోడ్ వీడియో ఇద్దరు, అండ్ దస్ చాలా ఫన్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. అండ్ మీరు రీసెంట్గా ఐ థింక్ పోస్ట్ ప్రెగ్నెన్సీ పార్ట్స్ కూడా చేశారు, అవి చాలా బాగా రీచ్ అయ్యాయి. అండ్ ఆల్సో చాలా మంది కొత్త విషయాలు నేర్చుకున్నారు. సో
అసలు యూట్యూబ్ ఇంత కన్సిస్టెంట్గా చేద్దామని వెన్ డిడ్ యూ థింక్? ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్ అండి, అస్సలు లేదు. యూట్యూబ్ మీద మంచి ఇంప్రెషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సంహౌ మనం అంటే మా మూవీస్ నుంచి యూట్యూబ్లో మాకు చూసేదేంటి, కాంట్రవర్సీస్, గొడవలు, థంబ్నెయిల్స్, పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్, ఇవే యూట్యూబ్ అంటే ఇలా అయిపోయింది. అంటిల్ వీ కేమ్ ఇన్ టు యూట్యూబ్ అండ్ సా హౌ బ్యూటిఫుల్, అంటే అది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ ఇట్ ఇన్ అ రైట్ వే. బట్ ఇప్పుడు మనకి నెగిటివిటీ ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ ఫుల్ మనకి నెగిటివిటీ ఉంటుంది మోస్ట్లీ. బట్ మేం అసలు ఎప్పుడు ప్లాన్ చేయలేదు యూట్యూబ్లో రావాలని. నేను ఫేస్బుక్లో ఊరికే ఇట్లా ర్యాండమ్గా ఏదో వంట చేసింది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అట్లా వేస్తుండాను అనమాట. నేను చేసిన వంటలు అవి 2 million 3 million వెళ్ళిపోయాయి ఫేస్బుక్లో. అప్పుడు అరే పీపుల్ భలే చూస్తున్నారు, వాళ్ళకి చాలా నచ్చింది. అంటే ఇట్స్ ఆల్వేస్ వాళ్ళు చూసేదాన్ని బట్టే కదా మనకు తెలుస్తుంది దే లవ్ అస్ అనేది. సో అలా అనుకున్నాం అంతే. వీ నెవర్ నో అంటే దాన్ని వేరే విధంగా ప్రొజెక్ట్ చేయాలి లేకపోతే యూట్యూబ్కి తీసుకెళ్ళాలన్న థాట్ లేదు. సో అయితే పీపుల్ రిక్వెస్టెడ్, ఎస్పెషల్లీ ఈ క్వారంటైన్లో నేను నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పోస్ట్లు కొంచెం ఎక్కువ అయ్యాయి. అంటే మన పిల్లలతో ఆడుకోవడమో లేకపోతే నేను అచ్చింగాలు ఆడుతూ అదే పోస్ట్ నేను చూసా ఫేస్బుక్లో, బాగా ఫేమస్ అయింది. అవునవును. సో అట్లా ఏదో ఊరికి టైం పాస్కి. అండ్ దట్ టు ఏంటంటే క్వారంటైన్ టైంలో ఏమైపోయిందంటే మోస్ట్ ఆఫ్ అస్ వర్ ప్రమోటింగ్ దిస్ వైరస్ అండ్ నెగిటివ్ అంటే లైఫ్ ఎండ్ అయిపోతుంది, ఇది అది అన్నీ డేంజర్, జాగ్రత్తగా ఉండండి ఇవి చెప్తున్నాం. బట్ సమ్వేర్ పాజిటివిటీ ఆఫ్ ద లైఫ్ షుడ్ బి కన్వేడ్ కదా. సో సమ్హౌ మాకేమనిపించిందంటే జాగ్రత్తగా ఉండాలి, కేర్ తీసుకోవాలి, అందరికీ తెలుసు. బట్ అలాగని దానికోసం మనం లైఫ్ మొత్తం అంటే ఇంకా డే ఫుల్ భయంలో బతకూడదు కదా. సో వీ వాంటెడ్ టు, స్పెషల్లీ నాకు ఆ ఫేస్బుక్ పోస్ట్లో ఐ వాంట్ టు స్ప్రెడ్ లిటిల్ పాజిటివిటీ. ఓకే మీరు ఇంట్లోనే ఉన్నారా, మీరేం డిప్రెస్ అవ్వక్కర్లే, మీరేం స్ట్రెస్ అవ్వక్కర్లే, యూ కెన్ ఎంజాయ్ స్టేయింగ్ ఎట్ హోమ్ అని నేను పెట్టడం స్టార్ట్ చేశాను. సో దట్స్ వెన్ పీపుల్ స్టార్టెడ్ రిక్వెస్టింగ్ అస్ టు కమ్ టు యూట్యూబ్ అనమాట. అప్పుడు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా లేదండి అని చెప్తున్నాం. అంటే ఇంకా ఒక పోస్ట్ పెట్టామంటే FBలో ఎవ్రీ కమెంట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ యూస్ టు బి యూట్యూబ్ రండి అని ఉండేది. సో అప్పుడు కూడా వీ డిడ్ంట్ కన్సిడర్. బట్ దాని తర్వాత కొంతమంది దే వర్ రియలీ కన్సర్న్డ్. ఇప్పుడు మీరు చేస్తున్నారండి, మీ కంటెంట్ తీసుకెళ్ళి యూట్యూబ్లో వేరే వాళ్ళు పెట్టేస్తున్నారు, వెదర్ యూ డూ ఇట్ ఆర్ యూ నాట్ డూయింగ్, వేరే వాళ్ళు పెట్టేస్తున్నారు. కాబట్టి వై డోంట్ యూ ఓన్ యువర్ ఓన్ కంటెంట్? మీరు FBలో ఇన్స్టాలో పోస్ట్ చేసేదే యూట్యూబ్లో పోస్ట్ చేయండి. వీ డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్ టేకింగ్ యువర్ కంటెంట్, మీరే పెట్టండి అని. సో అప్పుడు కొంచెం బల్ వెలిగింది అనమాట. ఓకే ఎనీవేస్ యూట్యూబ్లోకి వెళ్తుంది అండ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు వాచ్ అండ్ ఎక్స్ప్లోర్ ద కంటెంట్ కాబట్టి సరే దెన్ ఫైనలీ డిసైడెడ్ సరే వెళ్దామని ఇంకప్పుడు యూట్యూబ్కి వచ్చాం. యూట్యూబ్ స్టార్టింగ్ ఇట్ వాజ్ జస్ట్ క్యాజువల్గా చేశారు కదా, బట్ నా ఒక గోల్ ఏమైనా ఉందా మీ ఛానల్కి? అంటే నేను ఇది మాట్లాడతాను ఇంకా, ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు మిమ్మల్ని, చాలా మంది అక్క అని పిలుస్తారు, అక్క ఇది చెప్పండి అది. సో డూ యూ హ్యావ్ ఎనీ గోల్ ఫర్ యువర్ ఛానల్? యా అఫ్ కోర్స్ నాది శివాది ఇంటెన్షన్ ఏంటంటే మేము ఒకటి చేసామంటే, సపోజ్ ఇప్పుడు మేము వంట చేస్తున్నామంటే దెర్ ఆర్ మెనీ కుకింగ్ ఛానల్స్. శివ మధు ఈజ్ నాట్ ఎ కుకింగ్ ఛానల్. మేబీ చూసే వాళ్ళలో కొంతమందికి వంట వరకే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, అంటే 1 minute వంట చెప్పేయాలి. బట్ మా ఇంటెన్షన్ ఈజ్ నాట్, we're not aiming at cooking channel, we are not aiming at information channel, we are not aiming at beauty or fashion based channel. We want to do something which ఇన్ రిటర్న్ విల్ హెల్ప్ పీపుల్. ఇప్పుడు మేము వంట చేస్తున్నాము అంటే రైట్ ఫ్రమ్ కట్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ అండ్ కుకింగ్ ప్రాసెస్, కుకింగ్ టైం అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అది చూసి వాళ్ళకి సరిగా రాకుండా దెర్ ఇస్ నో యూజ్ మీరు అది అటెంప్ట్ చేసినప్పుడు. సో ఈవెన్ బిగినర్స్ ఆర్ ఇప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. అండ్ స్పెషల్లీ నాలో బై నేచర్ ఒక టీచర్ ఉంటుంది అనుకుంటా. సో నన్ను వినయ రామాలో అయితే వాళ్ళందరూ నన్ను టీచర్ అని పిలిచేవాళ్ళు. సో అట్లాగా మేబీ ఐ వాంట్ టు explain in a way which will help them understand and utilize in their life. So ఇప్పుడు పోస్ట్ డెలివరీ వీడియో చేసామంటే దట్స్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ టాపిక్. బీయింగ్ ఏ సెలబ్రిటీ అసలు అలాంటి టాపిక్స్ మనం ఎప్పుడు మాట్లాడడం.
బీయింగ్ అ ఉమెన్ అలాంటి టాపిక్స్ ఆన్ పబ్లిక్ ఇఫ్ యూర్ ఎ డాక్టర్ జస్టిఫైడ్, బట్ ఇఫ్ నాట్ అలాంటి స్పెసిఫికలీ పోస్ట్ డెలివరీ అంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ఉమెన్ బాడీ పార్ట్స్ అండ్ ఆర్గాన్స్. సో అలాంటివి మాట్లాడేటప్పుడు ఇట్ వాస్ రియలీ అన్కంఫర్టబుల్ ఫర్ మీ, బట్ ఐ నో హౌ ఇంపార్టెంట్. అండ్ నా 2 pregnancies అప్పుడు, స్పెషల్లీ ఆఫ్టర్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ వెకేట్ అయ్యి వస్తాం కదా డిశ్చార్జ్ అయ్యి, అప్పుడు నేను రాసిన రివ్యూ ఏంటంటే, బీయింగ్ హాస్పిటల్ మీకు యూ సీ థౌజండ్స్ ఆఫ్ డెలివరీస్ ఎవ్రీ డే, బట్ ఫర్ ఎ మదర్ and that too first time mother, it's her first time experience. She doesn't know anything. సో ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తున్నారు, ఇది ఎందుకు ఇస్తున్నారు, అది ఎందుకు ఇస్తున్నారు, బేబీని సడన్గా తీసుకెళ్ళిపోతారు సార్. సో వీ నెవర్ నో. సో ఈ డీటెయిల్స్ అన్నీ తెలియనప్పుడు మనకు ఒక భయం వచ్చేస్తుంది. సి జాండీస్ ఈజ్ సో కామన్ అని నాకు అప్పుడు దాకా తెలీదు. సో 5 days తర్వాత, అంటే మనం డిశ్చార్జ్ చేసిన తర్వాత ఒక 4 days తర్వాత చెకప్కి, జనరల్ చెకప్కి రమ్మంటారు అనమాట. సో అలా చెకప్కి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే హీ హ్యాస్ జాండీస్ అని. సో డాక్టర్ ఏమన్నారు, చూసుకోలేదా అమ్మా, కళ్ళు కొంచెం ఎర్రగా, కళ్ళు కొంచెం పసుపుగా అయ్యాయి, చూసుకోలేదా అనేసి అన్నారు అనమాట. అంటే మనం డైలీ చూసినా మాకు అసలు ఏం డిఫరెన్స్ తెలియలేదు. స్కిన్ టోన్ కొంచెం yellowish అయింది ఏమో చెప్పారు, కానీ నాకు అసలు అర్థం కాలేదు. ఇంకా దాని తర్వాత బ్లాంక్ అవుట్. ఐ వాజ్ లైక్, ఐ డింట్ నో ఇట్ వాజ్ సో కామన్, ఐ డింట్ నో ఇట్ ఈస్ లైక్ ఈజీలీ క్యూరబుల్, ఇట్స్ ఓకే టు హ్యావ్ ఇట్. I was crying, shivering, and the most painful thing is ఇంత చిన్న చెయ్యి వాళ్ళ నర్వ్ పట్టుకోవడానికి చాలా కష్టం. అమ్మో దీస్ సో అంత చిన్న చేతికి వెన్ దే ఇన్సర్ట్ నీడిల్స్ కదా, మన ప్రాణం పోతుంది. సో అది ఇంకొక మదర్ ఫేస్ చేసినప్పుడు భయపడక్కర్లేదు, ఇట్స్ ఓకే. కొంచెం ప్రికాషన్స్గా, అంటే మనం బేబీని సన్లో పెట్టడం అనేది ఇంపార్టెంట్ అనేది ఐ వాంటెడ్ టు కన్వే. అండ్ అలాగే కుకింగ్ కూడా ఇట్ షుడ్ బి యూస్ఫుల్. 2 నిమిషాల్లో అయిపోయేది ఐ కెన్ డూ, అంటే ఐ కెన్ ఎడిట్ ఇన్ సచ్ వే దాట్ జస్ట్ ఇది వేయి అయిపోయింది అని చూపించడానికి దేర్ ఆర్ 100 of channels and 100 of people who are doing it. But we always want to be like helpful and really useful. ఊరికే చేసేసాము చూసేసారు అని కాకుండా really useful. మీ యూనిక్ వే ఆఫ్ ప్రెజెంటింగ్. Yeah, unique way of presentation, and I'm making my own memories through this process. So ఇప్పుడు I share my memories. ఇప్పుడు నేను ఒక కర్రీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు అది సమ్వేర్ ఇట్ మైట్ హవ్ గివెన్ మీ సమ్ మెమరీస్. సో ఆ మెమరీస్ నేను వీడియోలో క్లబ్ చేసి నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ప్లాన్ చేయలేదు, ఇలాగ చేద్దాం అని ప్లాన్ చేయలేదు. సడన్గా యూట్యూబ్ ప్లాట్ఫామ్కి వచ్చాము. సో ఇలాగే వెళ్ళాలి అని ప్లాన్ లేదు. బట్ వాట్ ఎవర్ వీ డూ, వీఆర్ క్రిస్టల్ క్లియర్ దట్ షుడ్ బి యూస్ఫుల్ టు పీపుల్. అండ్ చాలామంది మీ హోమ్ టూర్ చేయండి, మీ డే వ్లాగ్ చేయండి అంటున్నారు. సమ్హౌ దట్ నాకు అదేమనిపిస్తుంది అంటే, నేను లేచాను, పళ్ళు తోముకున్నాను, చీర కట్టుకున్నాను, పడుకున్నాను, మీకేం అంటే ఇన్ ఏ వే వాట్ ఈస్ ద యూజ్? దానివల్ల మీరు ఒక సెలబ్రిటీని డే ఫుల్ చూశారు అన్న ఇది తప్పితే మీ లైఫ్లో మీకు అది ఎక్కడ యూజ్ అవ్వదు, ఇంప్లిమెంట్ అవ్వదు. సో అలా కాకుండా వీ వాంట్ టు రియలీ బీ యూస్ఫుల్. సో మేము ఏం చేసినా, వెదర్ ఇట్స్ కుకింగ్ ఆర్ రేపు ఫ్యాషన్ బ్యూటీ రిలేటెడ్ ఇవి చేసినా, విల్ మేక్ ఇట్ ఇన్ ఎ వే దట్ ఈస్ ఈజీలీ అండర్స్టాండబుల్ అండ్ డూయబుల్. యా. సో మ్యామ్, అంతే. నేను మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడిగాను, మిమ్మల్ని నేర్పించేసాను. బట్ మీరు చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఐ హ్యాడ్ అంటే ఒక రివైండ్ బటన్ లాగా అయింది నా లైఫ్లో, షేరింగ్ థింగ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు నౌ. So really had great time. Yeah. So this is from Thematic Coffee Museum, Araku Valley nunchi. And ఇప్పుడు మీరు మాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. Which one? ఏంటది? మీ ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. Oh sure. సో మ్యామ్, మా షో మీకు ఎలా అనిపించింది? ఇట్స్ వండర్ఫుల్. యాక్చువల్గా రాజీవ్ గారు మన మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్ స్టార్ట్ చేశారు యూట్యూబ్కి. అండ్ అంటే యూట్యూబ్ అనే కాదు, హీస్ ఇన్ టు ప్రొడక్షన్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్. అంటే సీరియల్స్ కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, మూవీ కానీ అన్నీ వస్తున్నారు అంటే ఐ ఫీల్ రియలీ హ్యాపీ. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్.
అమేజింగ్ సెన్స్ ఆఫ్ స్క్రిప్ట్ అని నాకు అనిపిస్తుంది. సో ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు ద ఫిల్మ్స్ విల్ బీ మోర్ స్టోరీ ఓరియంటెడ్, వెరీ న్యూ టు సీ అని ఐఎమ్ యాక్చువల్లీ అవైటింగ్ ఫర్ ద కంటెంట్. రాజీవ్ గారు ఆర్ మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ నుంచి వచ్చే కంటెంట్ ఎలా ఉండబోతుంది అని చూడడానికి ఐఎమ్ రియలీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. అండ్ మా వ్యూవర్స్కి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని ఒక చిన్న వర్డ్ చెప్పండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కంపల్సరీ ఆ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి టు మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్.